From the word of God. ప్రభువులో పాల్పొంద ముందుగా మన ధ్యాన నిమిత్తం కొద్ది వాక్యాలు దేవుని గ్రంథం నుంచి మనం చదువుకుందాం. Gospel according to Luke chapter 17. లూకా సువార్త 17వ అధ్యాయం. Gospel according to Luke chapter 17 from 26 to 30 we will read alternatively. లూకా సువార్త 17వ అధ్యాయం 26 నుంచి 30 వరకు మార్చి చదువుకుందాం. And read your portion slowly, loudly, so that those who cannot read, they can understand. మీ భాగాన్ని మీరు నెమ్మదిగా స్పష్టంగా బిగ్గరగా చదివితే చదువును రాని వాళ్ళకి అర్థమవుతుంది బాగా. Luke 17:26 to 30. లూకా 17వ అధ్యాయం 26 నుంచి 30 వరకు. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. They did eat and drank, and they married twice, they were given in marriage, until the day that Noah entered the ark and the flood came, destroyed them all. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. But the same day that Lord went out of Sodom, it rained fire and brimstone from heaven and destroyed them all. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. చాలు. I told only up to 30. It is combined? No. That means you are not carefully following what I say. 30 వరకే అని చెప్పినప్పటికీ మరి మీరు సరిగ్గా వినటం లేదనుకుంటా. 37 కూడా చదివారు. అనేకసార్లు జరుగుతుంది ఇట్లా. అనేకసార్లు ఇట్లా జరుగుతుంది. దయచేసి మీరు Our usual portion 1 Corinthians chapter 11 verse 28, 29 and 30. 3 verses we all join together. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28, 29, 30 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి అలా చేసి త్రాగవలను. ప్రభు శరీరాన్ని వీక్షింపగా తిని త్రాగవలసి తనకు శిక్షావిధి బలహీనను రోగులను చాలా మంది. May the Lord add blessing to these verses and make us worthy to take part in the Lord's table. దీనికి వాక్యాన్ని దీవించి ఆశించి మనల్ని ప్రభువులో పాల్గొనడానికి యోగ్యులుగా చేయనుగాక. So the portion which we have seen, we already know who is Noah, what has happened in the days of Noah. మనం చదివిన వాక్య భాగంలో నోవాహు ఆయన ఎవరు, ఆయన దినాల్లో ఏం జరిగింది మనకు అందరికీ తెలుసు. So here, before starting, I will give a little understanding for the day of Lord Jesus Christ. What is our condition? What is the condition in the world? మరి అర్థం చేసుకోవడానికి ప్రభు యొక్క రాకడ దిన సమయంలో మరి మన స్థితి ఎట్లా ఉంటుంది, లోకం యొక్క స్థితి ఎట్లా ఉంటుంది అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు చెప్తున్నారు. So one man met another friend and asked a question. ఒక వ్యక్తి ఒక ఫ్రెండ్ని కలిసి ఒక ప్రశ్న అడిగాడు. What is the greatest problem in the world? ఈ లోకంలో అన్నిటికంటే అతి ముఖ్యమైన పెద్ద సమస్య ఏమిటని అడిగాడు. So his friend told in return the answer. మరి ఫ్రెండ్ ఈ రీతిగా సమాధానం చెప్పాడు. I don't know. నాకు తెలియదు అన్నాడు. After 1, 2, 3 seconds he said, and I don't care, he said. ఒక 2 నిమిషాలు ఆగి నాకు దాని గురించి నాకేమీ అక్కర్లేదు కూడా, నాకేం దాని గురించి ఏమీ మరి కేర్ లేదు అన్నాడు. The friend told you have 2 problems. అప్పుడు స్నేహితుడు అన్నాడు, నీ దగ్గర 2 సమస్యలు ఉన్నాయని చెప్పాడు. One is ignorance. ఒకటి మరి పట్టించుకోకపోవడం. Second thing is negligence. రెండవది నిర్లక్ష్యం. So in the last days we are also ignorant of many things and we are very negligent about many things. మరి ఆ దినం వరకు ఆఖరి దినం వరకు మనం కూడా అనేక విషయాల్లో పట్టింపు లేనివారుగా ఉంటున్నాం, కొన్ని విషయాల్లో మరి నిర్లక్ష్యంగా ఉండేవారుగా ఉంటున్నాం. If you are ignorant, you have to learn. మరి పట్టింపు లేకపోతే దాని గురించి మీరు నేర్చుకోవాలి. That means, see, if you don't know something, you have to go to school or read book and like education. It is very expensive, but you have to do that. ఏదైనా విషయాలు తెలుసుకోవాలన్నప్పుడు మీరు స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, అని చదువుతారు. అది ఎంతో ఖరీదైనప్పటికీ తప్పగా మీరు నేర్చుకుంటారు అవన్నీ కూడా. Education is expensive, but the ignorance is very, very costly. It will cost you very high. మరి విద్య నేర్చుకోవడం అనేది అది ఖరీదు కలిగిందే అయినప్పటికీ నిర్లక్ష్యం అనేది అయితే దాని మరి ఖరీదు చాలా ఎక్కువ. You may not accept advice or a thought or a correction. You may take it very light.
ఏదైనా మరి మిమ్మల్ని హెచ్చించినట్లయితే కరెక్ట్ చేసినట్లయితే ఎవరైనా దాన్ని మీరు చాలా తేలిగ్గా తీసుకోవచ్చు. You may neglect it. దాన్ని నిర్లక్ష్యం కూడా చేయొచ్చు. Your negligence will cost you very high in the later days. అయితే మీ నిర్లక్ష్యం తర్వాత దినాల్లో మీకు అది ఎంతో అది మరి క్రయం చేయాల్సిన పరిస్థితి తీసుకొస్తుంది. Because in the day of the Lord is going to come, there's going to be a great separation. ప్రభు రాకడ దినాన్న ఆ రోజు గొప్ప మరి ప్రజలు వేరు చేయబడతారు. It is going to happen only once and it's going to be a very short time, maybe once again. ఒకసారి జరుగుతుంది, చాలా స్వల్ప సమయంలో కొద్ది సమయంలో జరుగుతుంది అది. The separation, I mean, what is separation? ఏమిటో సెపరేట్ చేయడం, వేరుపరచబడడం అంటే Lord Jesus is going to appear in the middle of the sky and he is going to take the people whom he know. ప్రభు యేసు గారు మధ్యాకాశంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఈ లోకంలో భూమి మీద ఉన్నవారు ఎవరినైతే ఆయన ఎరిగి ఉన్నాడో వారిని ఆయన తీసుకెళ్తాడు. From the people who does not know, whom the Lord does not know them, from them Lord will separate them. ఎవరైతే ప్రభుని ఎరగని వారు ఉంటున్నారో అటువంటి వారి నుంచి ఎరిగిన వారిని ఆయన వేరుపరుస్తాడు. Hope you understood that. అది అర్థమై ఉంటుంది అనుకుంటా. There are two group of people, one group of people whom the Lord knows. రెండు గుంపులు ఉంటున్నాయి, ఒక గుంపు ప్రభు ఎరిగి ఉన్నాడు. Another group is there whom the Lord does not know. రెండు గుంపుని ప్రభు ఎరిగి ఉండలేదు. Bible evidence is there. Come into the kingdom of my Father which is prepared. Please go inside, he will say. బైబిల్లో రాయబడింది, లోకం పుట్టినప్పటి నుంచి ప్రభు సిద్ధపడిన ఆ లోకంలో మీరు రండి అని ఆయన పిలుస్తున్నాడు. And at a certain time he said, door is closed. The people asked, Lord, open to us. He said, I don't know you from where you are. ఆ తర్వాత మరి తలుపు మూసివేయబడుతుంది. అప్పుడు వారు వచ్చి ప్రభు తలుపు తెరువు అని చెప్పినప్పటికీ మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు ఆయన. We may say that I know Lord Jesus. మనం చెప్పొచ్చు, నాకు ప్రభు తెలుసు అని మనం చెప్పొచ్చు. But do the Lord know you? అయితే ప్రభు నేను ఎరిగి ఉన్నాడా? It is very important that the Lord know you. మరి ఆయన మిమ్మల్ని ఎరగడం అది చాలా ప్రాముఖ్యమైనది. Because on the day of separation, the day of rapture, those who know, the Lord knows them, those people only will go with the Lord. ఆ యొక్క వేరుపరిచే దినం, ఆ యొక్క ఎత్తబడే దినం రోజున ప్రభు ఎవరినైతే ఎరిగి ఉన్నాడో వారిని మాత్రమే వేరుపరిచి తీసుకెళ్తాడు. So how dangerous it is. The separation is very thin, the line is very thin. కాబట్టి ఆ యొక్క వేరుపరచడం అనేది అది చాలా గ్యాప్, ఆ యొక్క లైన్ చాలా స్వల్పమైన గ్యాప్, నేరాగా ఉంటుంది. That is why I taken this subject, the days of Noah. అందుచేతనే నోహ దినాల గురించి ఈ యొక్క అంశాన్ని సోదరు తీసుకున్నారు. People were ignorant. ప్రజలు ఎంతో మరి పట్టింపు లేకుండా ఉన్నారు. And they are also were negligent. మరి నిర్లక్ష్యంగా కూడా ఉన్నారు. So we will see in detail how the days of Noah, how the days of our days. కాబట్టి నోహ దినాలు ఎట్లా ఉన్నాయి, మన దినాలు ఎట్లా ఉన్నాయి, అది మనం మరి ధ్యానించుకుందాం. What Noah did, what we have to do, that we have to see. నోహ ఏం చేశాడు, మనం ఏం చేయాలి, అది మనం చూసుకుందాం. Lord has saved us ప్రభు మనల్ని రక్షించాడు and brought us into the body of Christ in the church. మరి ప్రభు యొక్క శరీరమైన సంఘంలోకి మనం తీసుకుని వచ్చాడు. This is the place for preparation. ఈ యొక్క దినాలు మనకి సిద్ధపాటు కొరకు. Lord has saved for the sole purpose that we should reign with him in the eternity. ఒకే ఒక ఉద్దేశము, నిత్యత్వము ఆయనతో పాటు పరిపాలించే వరంగా ఉండాలని చెప్పి మనల్ని ఆయన ఏర్పరచుకున్నారు. This is the time of our preparation. ఇది మనకి సిద్ధపాటు కాలం. ఇది It's not that the day you are born and straight away you went to heaven. మీరు తిరిగి జన్మించిన దినాన్ని తిన్నగా పరలోకానికి వెళ్ళే అదైతే లేదు. So we are here to be prepared. We have to get ready. For that only Lord has given the provision. The last days in the church we gather here. కాబట్టి సంఘంలో ఆ యొక్క సిద్ధపాటు కలిగి ఉండడానికే ఈ ఏర్పాటు ప్రభు మనకి ఏర్పాటు చేశాడు. So we must see in detail what in the days of Noah. నోవ దినంలో ఏం జరిగింది అది మనం ధ్యానించుకుందాం. So we will see, we have to go to Old Testament chapter 4 to 7, we have to go in Genesis. పాత నిబంధన ఆదికాండం 4:7 నుంచి వరకు ఈ విషయాలు మనం చూస్తాం. So if you have time, we will, to save time, we will not read the verses, but you can note down or you can refer it. మరి సమయాన్ని మన దృష్టిలో ఉంచుకొని మనం అన్ని చదవద్దు, అయితే మీరు దాన్ని నోట్ చేసుకోవచ్చు. So in the days of Noah, the what you can call that, people were very skillful. నోహ దినాల్లో ప్రజలు చూసినప్పుడు వారు ఎంతో నేర్పు కలిగేవారుగా ఉన్నారు. So in chapter 4 verse 17 Genesis, they built a city, it is written. 4:17 వారు ఒక మరి పట్టణాన్ని కట్టినట్టుగా అక్కడ మనం చూస్తాం. They are not building a hut or a township or a small village. They built a city, it is written. ఏదో ఒక చిన్న గుడిసె కాదు, ఒక కొన్ని గృహాలు కాదు, కానీ పెద్ద సిటీనే వారు కట్టినట్టుగా చూస్తున్నాం అక్కడ. So you see that it is the skill, it is not, small hut is easy, small house is easy, but to build a city is very difficult unless you have the skill. ఒక చిన్న గుడిసె కట్టడం లేదా ఒక చిన్న ఇల్లు కట్టడం అది చాలా సులభమే, అయితే ఒక పట్టణాన్ని కట్టడం అంటే ఎంతో నేర్పు కావాలి. And Genesis 4:21, they were having livestock. మరి ఆదికాండం 4:21 వారికి ఎంతో మరి ఆ యొక్క పశువులు కూడా కలిగి ఉంటున్నారు వారు. They have the farm, they set up the farm.
మరి పశువుల కోసం వారు ఫార్మ్స్ కూడా నిర్మించుకున్నారు. So they were men who take care of the cattle. ఆ పశువులను చూసుకోవడానికి కూడా కొంతమంది ప్రత్యేకంగా కొంతమంది మనుషులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. Same chapter, verse 22. There were one person called Jubal, who is a music, organ and harp. It is written. 22, you read. 22వ ఒకసారి చదువుదాం. మరియు సిల్లా తూబల్కాయును కనెను, అతడు పదును గల రాగి పనిముట్లను ఇనుప పనిముట్లను చేయవాడు. Livestock. Is it 22? It is 22 only. It is in 21, no? 21? 21 only it is there. అతని సహోదరుని పేరు యాబాలు, ఇతడు సితారాను సానికను వడక చేయ వరకు అందరికి మూల పురుషుడు. You see that now people organ they play, no? Organ. ఈ రోజుల్లో మరి ఆర్గన్ ప్లే చేస్తున్నారు కదా. 6,000 years back only they played. అయితే 6,000 సంవత్సరాల క్రితమే దాని వారు ప్లే చేశారు. And harp. సితారా కూడా. 6,000 years back. Harp they. సానిక సితారా వారు ప్లే చేశారు. Musicians. మరి మ్యూజిక్ వాయించేవారుగా ఉన్నారు. Now when you come to verse 22, and it is they are artificers of brass and iron. 22వ వచనంలో వారు రాగి ఇత్తడి పనిముట్లు చేసేవారుగా ఉన్నారు. So here it is metallurgy. See the science of metallurgy, how to mix metals and bring out a alloy, or they can be mix of metals, better metals. మనకి ప్రస్తుత రోజుల్లో మనం చూస్తాం మెటలర్జీ అంటారు. ఈ వివిధ మెటల్స్ కలిపి మరి లోహాన్ని తయారు చేస్తూ ఉంటారు. అది మెటలర్జీలో చేస్తారు, అది సైన్స్లో. Do you use knife in the kitchen? కిచెన్లో నైఫ్ యూజ్ చేస్తారు కదా. లేదా ఊరికే ఉంటారు. ఉంటే వేస్తని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఊరికే ఉండదు. ఓకే, నైఫ్. వాట్ ఈస్ దట్? చాకు దేంతో చేస్తారు తెలుసా మీకు? Iron, and they added certain chemicals or other elements in that, like nickel. It becomes steel, so it's very sharp. They be cut. Still today, what 6,000 years they invented, till today we use in our house. మరి ఆ చాకుని ఇనుముతో చేస్తారు. ఇనుము ఒకటే కాదు కానీ దాంతోపాటు నికెల్ ఇంకా వేరే కూడా కలిపి చేస్తారు. అయితే ఇది ఇప్పుడు మనం వాడుతున్నాం కానీ 6,000 సంవత్సరాల క్రితమే వారు దాన్ని ఉపయోగించారు. రాగి చెంబు ఉందా లేదా? Till today also we use brass. మరి ఈ రోజు కూడా రాగి ఇత్తడి మనం వాడుతూ ఉన్నాం. So this is called artificer. They were technicians. They are very excellent in this technology. మరి ఈ యొక్క సాంకేతిక విద్యలో వారు ఎంతో మరి విద్య కలిగి ఉంటున్నారు, దాన్ని ఉపయోగిస్తున్నారు ఇక్కడ. So in the days of Noah, this was there. These type of things were there. నోహు దినంలో ఇటువంటివి వారు ఆ రోజుల్లోనే చేశారు. So in this present day also, మరి ప్రస్తుత దినాల్లో technology has multiplied very much. అయితే ప్రస్తుత దినాల్లో ఇక టెక్నాలజీ అనేది ఇంకా ఎక్కువైపోయింది. What was in the days of Noah, that is present also Noah's day. This it is we are having. నోహు దినాల్లో ఏదైతే జరిగిందో అది ఇప్పుడు కూడా మనం చేస్తున్నాం. And the greatest problem started there in chapter 6. 6వ అధ్యాయంలో మనం చూస్తాం. What great problem started? పెద్ద సమస్య ప్రారంభమైంది అక్కడ. It is called transhumanism. ట్రాన్స్హ్యూమనిజం. Means with the human certain other things are mingled. మరి మనుషులతో పాటు వేరే కూడా కలిసిపోయినాయి ఇక్కడ. That you find that in this chapter 6 verse 3. 6వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. Or 2 verse 2. See that. 2వ వచనం. So we find that here the sons of God saw the daughters of men and they took them wife. It is written. మరి దేవుని కుమారులు నరుల కుమార్తెల్ని మరి భార్యలుగా తీసుకున్నారన్నమాట అక్కడ మనం చూస్తాం. So many people argue, oh, how sons of God can marry women? Sons of God. మరి చాలా మంది వాదిస్తారు దేవుని కుమారులు నరుల కుమార్తెలను ఎట్లా పెళ్లి చేసుకుంటారని. If you see the Hebrew translation and John 1:14, when you believe you have become sons of God, that sons of God is not mentioned here as the sons of God. మరి హీబ్రూ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు మరి యోహాను సువార్త 3:14 ఏదైతే చూసిన రాయబడిందో మరి దేవుని అంగీకరించిన వారు ఆయన కుమారులు అనే మాట అర్థం వస్తుంది. అయితే వారి గురించి కాదు ఇక్కడ రాస్తున్నది. So I searched about 10 days I searched about this subject. మరి దీని గురించి 10 రోజులు సహోదరు దాని గురించి ఎంతో ధ్యానించారు. So these are the sons of man are called the fallen angels who did not keep their original estate and their natural habitation. మరి దేవుని కుమారులు ఇక్కడ ఎవరైనా చూసినప్పుడు ఎవరైతే పడిపోయిన దేవదూతలు ఉన్నారో వారు తమ ఉనికిని వారు Jude verse 6. యోధ పత్రిక 6వ వచనం చూడండి. Jude verse 6. యోధ పత్రిక 6వ వచనం.
మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాపములతో ఆయన బంధించి భద్రం చేశాను. So here we find that those angels who did not keep their estate and from that natural habitation, they did not keep. మరి ఏదైతే ప్రాణత్వాన్ని కలిగి ఉన్నారో దేవతలు పడిపోయిన దేవతలు దాన్ని వారు నిలుపుకోలేదు. ఆ నివాస స్థలంలో ఏది విడిచిపెట్టిన తర్వాత వారు దాన్ని నిలుపుకోలేకపోయారు. They assumed human bodies. వారు మానవ శరీరాలనే వారు కలిగి ఉన్నారు అక్కడ. Can an angel assume a human body? ఒక దేవదూత మానవ శరీరాన్ని కలిగి ఉంటుందా? I'll explain to you so you have better understanding. సరిగా అర్థం చేసుకోవడం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చదువు. So when Abraham was waiting, sitting in the tent, 3 men came, and chapter 18 verse 1, and the Lord appeared unto Abraham. 3 people came. It is written. మరి ఆదికాండం 18 మొదట్లో మనం చూస్తాం. అబ్రహాము తన గృహం దగ్గర ఉన్నప్పుడు 3 దేవదూతలు మరి అక్కడ వచ్చినట్టుగా చూస్తాం. ప్రభు అక్కడ ప్రత్యక్షమయ్యాడని మాట మనం చూస్తాం. And we find that they ate. వారు ఆహారం తీసుకున్నారని కూడా చూస్తాం అక్కడ. Verse 8, chapter 18 verse 8, if you read Genesis, 18. they ate. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడలను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయించుండగా వారి యొద్ద చెట్టు కింద నిలిచిండెను. They ate. It is in English, it is written, they ate. వారు భోజనం చేస్తారు అక్కడ. Right. How a spirit or angel can eat a physical food? మరి ఆత్మ స్వరూపం కలిగి ఉన్న మరి దేవదూత ఎట్లా ఆహారాన్ని భుజించగలదు? So this is an example that an angel can assume a human body. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఒక దేవదూత మానవ శరీరాన్ని కూడా పొందగలదని దానికి ఇది రుజువుగా ఉంది. And out of the 3 people, 2 people entered to Sodom, chapter 9 verse 1. మరి 19వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినప్పుడు 2 దేవదూతలు సొదొమ వైపు వెళ్ళిపోయారు. It's written 2 angels entered into Sodom in the evening time. 2 దేవతలు సొదొమ చేరినప్పటికీ సాయంకాలం అని చేరారని మాట చూస్తాం. Right. Now when they came to Lot's house, there was a problem. They put forth their hand and pulled Lot inside the house. మరి లోతు ఇంట్లో వారు ఉన్నప్పుడైతే జరిగిందో అక్కడ సమస్య వచ్చినప్పుడు వారు చేతులు బయటకు చాపి మరి లోతుని ఇంటి లోపలికి లాగినట్టుగా మనం చూస్తాం. 19 verse 10 it is they pulled. 19వ అధ్యాయం 10వ వచనంలో. That means with the hand they can handle other men. తమ చేతులు చాపి మరి ఇతరులని లోపలికి పిలిచినట్టు లాక్కున్నట్టుగా మనం చూస్తున్నాం. Right. Now next what happens? తర్వాత ఏం జరిగింది? And when they want to take Lot and family out, they were delaying. What the 2 angels did? One angel took Lot and wife 2 hands. Another angel took 2 daughters in their hand. Both of them have dragged or took them forcefully out of Sodom. మరి లోతు తన భార్య పిల్లలు బయటికి రావడానికి వారు ఆలస్యం చేసినప్పుడు ఈ 2 దేవదూతలు కూడా ఒక దేవదూత లోతుని అతని భార్యని చేతులు చాపి బయటకు లాగింది. మరొక దేవత అతని కుమార్తెలను బయటకు లాగినట్టుగా మనం చూస్తాం. Verse 15, 19:15 it is written. 15వ వచనంలో మాట మనం చూస్తాం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, "లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించుకోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అతడు అతని మీద ఎక్కువగా కనుక వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచి. So you see that Manushalu. So the angels, it is written, the Manushalu, they assumed human body. మరి దేవదూతలు ఎవరైతే ఉన్నారో వారిని గురించి ఇక్కడ మనుషులు అనే మాట రాయబడింది. అంటే వారు physically they took hold of the 4 people and took them outside. భౌతికంగా వారు ఆ 4గురిని కూడా బయటికి లాగినట్టుగా మనం చూస్తున్నాం. They did not appear with white bright light and white clothes and wings. No, they did not appear. మరి ఏదో తెల్ల బట్టలు వేసుకొని మరి రెక్కలు పెట్టుకొని లేదా ఎంతో మహిమగల వారిగా అక్కడ వారు కనబడలేదు అక్కడ. So what I make you to understand is that the angel can assume a human body. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవదూతలు కూడా మనుష్య శరీరాన్ని పొందగలరు. Like they assumed a human body, which is the fallen angels, which were corrupt, and they entered into the daughters of men. అదే రీతిగా ఇక పడిపోయిన దేవతలు ఎవరైతే ఉన్నారో వారు కూడా మనుష్య మరి శరీరాన్ని పొందుకొని మరి వారు ఈ లోకంలో ఉన్న వారిని వారు మరి పాడు చేసినట్టుగా మనం చూస్తాం. They married. వారు వివాహం చేసుకున్నారు. And children were born. పిల్లలు పుట్టారు వారికి. They were mighty. అయితే వారు ఎంతో బలవంతులుగా ఉన్నారు. They were renowned.
ఎంతో Verse 6, Genesis chapter 6, verse 6. ఆరోగ్యం అవుతుంది కాదు They ఆరోగ్యం are mighty and they are renowned. Very reputed persons, strong persons, extraordinary persons. వారు ఎంతో ప్రసిద్ధి చెందినవారుగా ఉన్నారు, ఎంతో బలవంతులుగా ఉంటున్నారు. ఉందా verse 6? సూర్యుడు తెలుగులో. So in chapter 1 there were giants, it's written. That is actually in Surudu I saw the Hebrew word. What is the Hebrew word for the giants? It is called Nephilims. మరి హీబ్రూలో చూసినప్పుడు వారు ఎంతో ఉన్నత దేహులుగా ఉన్నారు. హీబ్రూలో భాషలో చూసినప్పుడు వారికి నిఫీలీలు అనే పేరు కనబడుతుంది. That means like Goliath. గొలియాత్ లాగా. What is the height of Goliath? గొలియాత్ ఎత్తు ఎంతో తెలుసా మీకు? Young people, tell me. 9.6 feet. 9.5 feet. 9 అడుగుల 5 అంగుళాలు. Have you seen anybody with 9 feet tall? మీరు ఎవరైనా చూసారా అంత ఎత్తున? Let's say example, he was giant. మరి ఒక ఉన్నత దేహుడు జైంట్, పెద్ద చాలా పెద్ద దేహం కలిగిన వాడు. When the spies went to Jericho, they said, we saw Anakims, they said. మరి అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు వేగుల వారిగా మరి ఆ యొక్క కనాన్ దేశానికి వెళ్ళినప్పుడు వారు అంటారు అక్కడ జెరికోకి వెళ్ళినప్పుడు అక్కడ మేము చూసామని చెప్తారు. Anakims mean they are all giants. మరి వారు కూడా అనాకీలు అంటే వారు కూడా ఎంతో పెద్ద ఉన్నత దేవులుగా ఉంటున్నారు. If 10 feet persons are standing and where Venkat is standing next to them, what Venkat will say to that person? ఒక 10 అడుగుల ఎత్తున మనిషి పక్కన వెంకట్ నిలబడితే ఏమంటాడు వాడిని చూసి? వెంకట్ ఏం చేసావు అక్కడ అంటే వాట్ వెంకట్ విల్ సే? We were like grasshoppers before them. Will it not say that or not? వారు ఎదురు నేను మిడత వలె ఉన్నానని చెప్పడా? Did they say that or not? అదే చెప్పారు కదా వాళ్ళు ఇశ్రాయేలీయులు. Is it not true or not? అది నిజమా కాదా? They did not tell lies. They saw giants there because Bible records that there were Anakims. They are Nephilims. మరి వారు అబద్ధం చెప్పడం లేదు, వారు స్వయంగా చూశారు కాబట్టి అనాయకులు వాళ్ళు చూశారు కాబట్టి వారి మధ్య వైద్యులు మేము మెట్ల వల్ల ఉన్నారు. They told the truth. మరి అదే వారు దాన్ని ఎక్కువ చేసి చెప్పలేదు, సత్యాన్ని చెప్పారు అక్కడ. Now coming to the point. ఇప్పుడు మన పాయింట్కి వస్తే ఇప్పుడు how the angels mingled with the human race and brought giants. దేవదూతలు ఏ రీతిగా మరి మానవులతో కలుసుకొని వారి ద్వారా ఈ యొక్క జైంట్లు అక్కడ ఎట్లా ఉన్నత ఎట్లా వచ్చారు. Now what is present day? మరి ఈరోజు ఎట్లా ఉంది? They have invented a chip they want to plant in the human brain. ఒక చిప్ని కనుగొన్నారు, దాన్ని ఆ చిప్ని వారు మరి మానవ యొక్క మెదడులో పెట్టాలనుకుంటున్నారు. It's called Neuralink. న్యూరాలింక్ అంటున్నారు దాన్ని. There is a rich man, businessman who's called Elon Musk. He has invented it. He already implanted in somebody's person who is a paralytic man to operate his limbs. He has implanted in his brain. ఎలాన్ మస్క్ అనే వ్యక్తి ఉన్నాడు, మీకు కొంతమంది తెలిసే ఉండొచ్చు. అతను ఈ యొక్క చిప్ని కనుక్కొని ఒక పక్షవాయు వచ్చిన వ్యక్తి మెదడులో దాన్ని పెట్టాడు, తన పనులు చేసుకోవడానికి. Not only to control our human activities, it will monitor and your whole data is contained in that, and the government knows about you, they will be monitoring you. మరి ఎవరి మెదడులో ఆ యొక్క చిప్ పెట్టబడిందో వారు తమ పనులు తమ చేసుకోవడం మాత్రమే కాదు, వారి విషయాలన్నీ కూడా వారి డేటా అంతా కూడా గవర్నమెంట్ వరకు వెళ్ళిపోతుంది దాని ద్వారా. This is called transhuman. That means a materialistic thing. A metal is going into the human body and changes everything. దీన్ని ట్రాన్స్ హ్యూమన్ అంటున్నారు. అంటే ఒక మెటల్ మనిషి యొక్క దేహంలోనికి వెళ్ళి సమస్తాన్ని మార్చేదిగా ఉంటుంది, కంట్రోల్ చేసేదిగా ఉంటుంది. So the chip will control that body. ఆ యొక్క చిప్పే అతని శరీరం మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. Everybody knows about COVID-19, isn't it? COVID-19 అందరికి తెలుసు కదా? తెలుసా? లేదు బ్రదర్, తెలియదు బ్రదర్. Maybe those who are born in 22, 23, they may be saying we don't know. మరి కోవిడ్ తర్వాత పుట్టిన వాళ్ళు చెప్పొచ్చు, మా కోవిడ్ ఏం తెలియదని చెప్పొచ్చు. What is COVID? COVID. స్పెల్లింగ్ COVID. కోవిడ్. C means certificate. C అంటే సర్టిఫికేట్. O means off. O అంటే off. ఓకే. Certificate of. V means valid. V అంటే వ్యాలిడ్. ID means. ID అంటే ఐడెంటిఫికేషన్. Certificate of valid identification. So that is why they, in order to monitor the world, they introduced a virus and they called it a COVID, and they want to monitor people.
మరి ప్రజలందరి మీద వారి యొక్క పరిపాలన ఉండడం కోసం ఇక ఒక వైరస్ని ప్రజలందరిలోకి వారు పంపించారు. What is 19? 19 ఏంటి? 19, 1 and 9. In English alphabet, what is the first letter? A. What is the ninth letter? Count. A, B, C, D, I. Okay. Right. AI. AI is what? Artificial intelligence. Do you have or not? Everybody have? The cell phone, WhatsApp you take, there's a label there, AI. That means the world has taken over. The artificial intelligence has taken over. Everything is controlled by that. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అంతా అదే కంట్రోల్ చేస్తుంది. If you have injection, that is vaccine, they'll give a certificate, you may lose it. మరి నీకు ఇంజెక్షన్ ఇచ్చేదైతే సర్టిఫికేట్ ఇస్తారు నీకు, అది It is digital. It is somewhere there. పోగొట్టుకోవచ్చు, ఎక్కడైనా పోగొట్టుకోవచ్చు దాన్ని. But in order to retain, they'll put a chip in your hand. అయితే మన దగ్గర పోగొట్టుకుంటే అది మన హ్యాండ్లో చిప్లో పెట్టేస్తారు దాన్ని. Whether you have been vaccinated or not, you must have the chip. మీకు వ్యాక్సినేషన్ అయిందా లేదని తెలుసుకోవాలంటే ఆ చిప్ ఉండాలి మీకు. Not only that's a valid identification, it is whole data is there. అది ఒక ఐడెంటిఫికేషన్ మాత్రమే కాదు, మీ యొక్క డేటా అంతా కూడా దాంట్లో ఉంటుంది. They are going to put on the left hand side here or in the forehead. మీ ఎడమ చేతి మీద కానీ లేదా నొస్ట మీద కానీ దాన్ని పెడుతున్నారు. That is the mark of the beast. అదే ఆ యొక్క మృగం యొక్క మార్క్గా ఉంటుంది. Whether you accept it or not, it is going to happen. Already in your phone, AI has come. Artificial intelligence has come. మనం అంగీకరించిపోయినా అది మాత్రం జరగబోతోంది. ఇప్పటికే మన ఫోన్లో ఏఐ వచ్చేసింది. So what in the days of Noah the transhumanism has happened, now also it is happening, that the materialistic things, computer things have entered into the human body. నోహ దినంలో ఎరితి జరిగిందో ఇప్పటికే మరి ఇప్పుడు కూడా అది జరిగిపోయింది. ట్రాన్స్ఫ్యూజన్ వచ్చేసింది. మరి ఆ యొక్క చిప్స్ అనేవి మన శరీరంలో పెట్టడం ప్రారంభమైంది అది. So now you understand the days of Noah, those days of our present days. నోహ దినం ఎట్లా ఉన్నాయి, ఈ రోజు దినాలు ఎట్లా ఉన్నాయి మీకు అర్థమవుతుంది కదా. That means your ignorance is removed. Your ignorance is removed. కాబట్టి మీరున్న యొక్క మరి పట్టించుకోకపోవడం అనేది ఇప్పుడు తీసివేయబడింది. I have explained to you what happened in the days of Noah and what is happening in the present day. I explained to you. నోవా దినాలు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది ఎంతగా ఎక్స్ప్లెయిన్ చేశారు. So that is, we are in the days of Noah. కాబట్టి నోవా దినాల్లో మనం ఉన్నాం. So when as in the days of Noah, so shall it be in the days of Lord Jesus. నోవా దినాలు ఏ రీతిగా జరిగిందో అదే రీతిగా మనిషి కుమారుని యొక్క దినాల్లో కూడా జరుగుతుంది అనే మాట మనం That చదువుతున్నాం. shows that the coming of the Lord Jesus Christ is so near. అదేం చూపిస్తుందంటే ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉందని చూపిస్తుంది. Lord is not writing the last chapter of the grace period. మరి ప్రభు కృపకాలంలో ఆఖరి అధ్యాయం రాయటం లేదు. He is writing the last page. He is writing last page of time of grace, time of church. ఆఖరి అధ్యాయం కాదు కానీ ఆఖరి పేజ్ రాస్తున్నారు ఆయన. We have come to the end of end. మరి అంతం యొక్క అంతానికి మనం వచ్చాం. That is the seriousness of the present time. కాబట్టి ఈ దినాల్లో మరి ఎంత అది సీరియస్గా ఉంటుందో అది మనం చూస్తున్నాం. We are ignorant and negligent. I don't care and I don't know, I don't care. That is what prevailing now. మనం పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యంగా కూడా ఉంటున్నాం, నాకు అవసరం లేదన్నట్టుగా ఉంటున్నాం. So next thing what Noah's time has happened. రెండవది నోవా దినంలో జరిగింది. నెక్స్ట్ చూద్దాం. And Genesis chapter 6 verse 6, they were wicked and evil. 6వ అధ్యాయం 6వ వచనం ఆదికాండం. వారు ఎంతో మరి చెడ్డవారుగా ఉంటున్నారు. Evil, wickedness and evil. What is written in Telugu? చెడుతనం. In 5, Telugu in 5. 5. So here we find that they are wicked and evil. వారు ఎంతో చెడుగా ఉన్నారు, చెడ్డవారుగా ఉంటున్నారు. Because the transhuman has increased, because they are the seed of Satan and the enemies or the agents of Satan. So definitely they will be wicked and evil. ట్రాన్స్ఫార్మర్ అనేది వచ్చేసింది కాబట్టి వారు ఎవరైతే ఆ ట్రాన్స్ఫార్మర్ కలిగి ఉన్నారో తప్పక వారు చెడువారుగా ఉంటున్నారు, చెడు వేసలు చేసేగా ఉంటున్నారు. And there is no fear of God in them. వారిలో ఎటువంటి దేవుని భయం కూడా లేదు. And they are ignorant of the judgment of God. How God is going to judge them, they are ignorant of that.
దేవుని తీర్పు ఏ రీతిగా ఉంది దాన్ని కూడా ఎవరేం పట్టించుకోవటం లేదు. And they are not worried about God, the living God. They are not worried about that. మరి జీవంగల దేవుని గురించి వారికి ఏమాత్రం కూడా చింత లేదు. That is called, in the present day, it is called secularism. మరి ఈ రోజుల్లో దాన్ని చెప్పాలంటే సెక్యులరిజం అని That చెప్పొచ్చు means మనం. keep God from all your activities. మరి మీ యొక్క పనులన్నింటిలోంచి దేవుని దూరంగా పెట్టు అన్నట్టు. So in the family, God is kept away. మరి కుటుంబంలో దేవుడు దూరంగా పెట్టబడ్డాడు. In the personal life, God is kept away. వ్యక్తిగత జీవితంలో దూరంగా పెట్టబడ్డాడు దేవుడు. In the institutions, God is kept away. ఆ యొక్క సంస్థల్లో కూడా దేవుడు దూరంగా పెట్టబడ్డాడు. Government, God is kept away. గవర్నమెంట్ కూడా దేవుడు దూరంగా పెట్టబడ్డాడు. So in everywhere, God is, in the personal life also, God is kept away. ప్రతి చోట వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు దూరంగా పెట్టబడ్డాడు. I can live myself. I have money. I have everywhere. I can live. I don't care for anything. నాకు డబ్బు ఉంది, నాకు ఏదైనా చేయగలను, నాకేం అవసరం లేదు అన్నట్టుగా ఉన్నారు. You know that the Church of England, one of the oldest church in England, Church of England. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ మరి అన్ని సంఘాల్లో కూడా చాలా పురాతనమైన సంఘం. In 10 days back, there was announcement, the Church of England, the word church will be dropped. It will be only a community of England or congregation of England. It will be changed name. ఈ మధ్యనే మరి జరిగింది ఏంటంటే చర్చ్ అనే మాట తీసివేసి కమ్యూనిటీ ఆఫ్ ఇంగ్లాండ్ లేదా కాంగ్రిగేషన్ ఆఫ్ ఇంగ్లాండ్ అని వారు మార్చుకున్నారు. Those who are sleeping, kindly get up. Those who are sleeping, those who are sitting next to them, give a nudge to them. This is not the time to sleep. నిద్రపోతున్నారు అనేది పక్కన వారిని గెలండి. So please, whenever you see somebody sleeping, it's not my message is very important, very nice and all. For main thing, you are not supposed to sleep in the church. ఏదో మెసేజ్ వర్తమానం బాగుందని కాదు, కానీ మరి ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఏదైతే చెప్పండి దాన్ని వినాలి, నిద్రపోకూడదు. If you are getting sleep, you please go home and sleep in the house. నిద్ర వస్తే no objection. నిద్ర వచ్చిన ఇంటికి వెళ్ళి నిద్రపోవచ్చు. Please don't sleep here. It's not the place to sleep. You have not come here to sleep. నిద్రపోవడానికి ఇక్కడ రాలేదు మీరు. Please be awake. దయచేసి మెలకుగా ఉండండి. So, you know the Church of England, the word church is dropped. That is in the news. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ పేరులో చర్చ్ అనేది వారు తీసేశారు. That means they want to remove God from the church. సంఘాన్ని నుంచే దేవుని వారు దూరపరుస్తున్నారు. You know Peter School? Here is there. Peter School. సెయింట్ పీటర్ స్కూల్ ఉంది కదా ఇక్కడ. In the morning prayer, the word Jesus is removed and they put God there. మార్నింగ్ ప్రేయర్లో జీసస్ అనే మాట తీసి గాడ్ అనే మాట పెట్టారు. Those who are going to St. Peter's School, any student is there, they know in the morning prayer, when they say prayer, don't mention Jesus, simply God. That means their own gods, whatever gods they mean. ప్రేయర్లో ఆ జీసస్ అనే మాట తీసి గాడ్ అని పెట్టమన్నారంటే వారు ఏ దేవుడిని అయితే వారు పూజించినా అదే ఆ దేవుడు అన్నట్టుగా. See that present day, how wicked and evil, no fear of God, secularism. I don't want God there. అంటే నేటి దినాల్లో కూడా ఈ రీతిగా చెడుతనం ఎంతో ఎక్కువైపోయింది. ఎక్కడ కూడా దేవుడు నేను దూరంగా పెట్టిన వారుగా ఉంటారు. Before our eyes only see that they are removing Jesus, godless, secularism. మన కళ్ళెదురుగానే జరుగుతుంది. జీసస్ అనే పేరు తీసేశారు, సెక్యులరిజం వచ్చింది. In the days of Noah, they were wicked and evil. మరి అదే రీతిగా నోవా దినాల్లో కూడా వారు ఎంతో చెడ్డవారుగా దుష్టులుగా ఉంటున్నారు. And the next point. తర్వాత మన పాయింట్ చూద్దాం. Verse 11 in English it is, they were corrupt and violent. మరి భూలోకం అంతగా చెడిపోయి బలాత్కారంతో నిండి ఉందని మనం చూస్తున్నాం. They were corrupt. Corrupt means not the earth like pollution. The corrupt means the people who are on the earth were corrupt and they were violent. భూలోకం అంటే మరి భూమి అని కాదు, కానీ భూలోకంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా చెడిపోయి ఉన్నారు, బలాత్కారంతో నిండి ఉన్నారు. Corrupt means ungodliness. చెడిపోయిన అంటే మరి దేవుని భయం లేకపోవడం. What God says that opposite you do that is ungodly. దేవుడు అయితే చెప్తున్నారో దానికి వ్యతిరేకంగా చేయడం. There is no moral in the life. వాళ్ళలో ఏం కూడా నీతి లేదు, Discipline is not there. ఎటువంటి క్రమం లేదు. We hear in the Himachal Pradesh, in Wayanad, in Kerala, landslide. That is a landslide, moral landslide in the Christian life. హిమాచల్ ప్రదేశ్లో వయనాడులో అక్కడ అంత మరి ఆ ల్యాండ్ స్లైడ్స్ మనం చూస్తున్నాం కదా, అదే రీతిగా మానవ యొక్క ప్రవర్తనలో కూడా ఎంతో ల్యాండ్ స్లైడ్ వచ్చింది. So that is the corruption. అదే చెడిపోయి ఉండడం. What is the evidence that we have corrupt earth or people? మరి భూలోకం చెడిపోయిన వారితో నిండి ఉంది అనడానికి దానికి రుజువు ఏంటి? Jails are full. జైల్స్ అన్ని కూడా నిండిపోయి ఉన్నాయి. Police station, always case. పోలీస్ స్టేషన్లో ఎప్పుడు కూడా కేసులు. Crowd is there. ఎంతో మంది మనుషులు నిండిపోయి ఉంటుంది. Court, they are not able to handle the cases. Always they are asking postponement. కోర్టులో కూడా అనేకమైన కేసులు, ఎక్కువ కేసులు అయిపోయి దాన్ని కేసులన్నీ చూడలేక అన్ని కూడా పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. Go to hospital is full, no bed is available. హాస్పిటల్ కూడా నిండిపోయింది, ఎటువంటి బెడ్స్ కూడా అవైలబుల్ లేవు. You go to stadium to see a game. Nowadays believers go to stadium and see a match. Stadium is full. స్టేడియంకి వెళ్ళినట్టయితే స్టేడియం కూడా అన్ని కూడా నిండిపోయి ఉంటుంది. Where you see wine shop here, Asmat,
Wine shop is there. You go evening, you cannot drive your bike there. వైన్ షాప్ ముందు నుంచి వెళ్ళినట్టయితే సాయంత్రం కాలంలో మనకి మనం వెహికల్ కూడా డ్రైవ్ చేయలేము. Full people are there. Full, everywhere full. ఎక్కడ చూస్తే మనుషులంతా గుంపులుగా కూడి ఉంటున్నారు. These all indication that we are corrupt. ఇవన్నీ కూడా ఏం చూపిస్తుందంటే మనుషులు చెడిపోయి ఉన్నారని As చూపిస్తుంది. in the days of Noah, now it is corrupt. The present time also is corrupt. నోహ దినంలో తిన్నట్టు ఇప్పుడు కూడా లోకమంతా కూడా మనుషులు చెడుతంతో నిండిపోయారు. And violence. అంతేకాదు ఎంతో మరి Corrupt and they హింస were violence. హింసలు కూడా జరుగుతున్నాయి. Violence I saw in the Hebrew word. ఈ హింస అనే మాట హీబ్రూ బైబిల్లో చూశారు సోదరులు. So what is that in your, so if you have software also the Bible software or you put that Strong's word, it will give Hebrew word. What is that Hebrew word? మరి మీ మొబైల్లో కూడా మీకు చూడవచ్చు అది ఆ వర్డ్ పెట్టి హీబ్రూ కానీ మీనింగ్ ఏంటో చూసినప్పుడు ఆ మాట వస్తుంది మీకు. So it is pronounced as Hamas, CHAMAS, Hamas. CHAMAS కమాస్ అంటున్నారు దాని That is similar to Hamas. అది హమాస్కి పదంలాగే ఉంది అది కూడా. Many places in the Bible, wherever the violence is put, they put this word Hamas or Hamas they put. బైబిల్లో ఎక్కడెక్కడైతే హింస గురించి రాయబడిందో ప్రతి చోట కూడా ఈ ఖమాస్ అనే మాట రాయబడింది. So we know that Israel, the main opponent, the man who started the war in Israel is Hamas. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకి విరోధంగా మరి యుద్ధం స్టార్ట్ చేసిన వాళ్ళ ప్రధానుడు అక్కడ హమాస్ వాళ్ళే. With that, so many nations have joined with Hamas. వాళ్ళతో పాటు హమాస్తో పాటు అనేకమైన ఇతర దేశాలు కూడా జాయిన్ The అయ్యాయి. only intention is to destroy Israel. వారి యొక్క ఉద్దేశం ఒకటే ఇశ్రాయేల్ ప్రజలను నాశనం చేయాలి. As in the days of Noah, violence. Now is the violence against children of Israel. ఏ రీతిగా నోహ దినాలు జరుగుతున్నాయి ఇప్పుడు కూడా మరి ఇశ్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగా ఆ హింసలు జరుగుతున్నాయి. So this is fear. The Lord's coming is so near because we see the Hamas in operation. కాబట్టి హమాస్ ఏ రీతిగా మరి పనులు చేస్తుందో దాన్ని బట్టి మనకు స్పష్టంగా ఏం తెలుసుకుంటున్నాం అంటే దేవుని రాక చాలా దగ్గరలో ఉందని. So it will be there in the days of our Lord Jesus Christ. కాబట్టి ప్రభు యొక్క రాక దినాల్లో కూడా అదే రీతిగా జరుగుతుంది. What else they did? ఇంకేం చేస్తారు వాళ్ళు? Verse 27 in Luke chapter 17, which you read. లూకాసు వార్త 17:20. They did eat and they drank, they married wives, they were given in marriage until the day that Noah entered into the ark and the flood came and destroyed them all. 17, 27. 27. వెళ్ళిన దినం వరకు తెరలో తినుచు త్రాగుచూ పెళ్ళాడుతూ పెళ్లి గీయబడుతూ నుండి అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేసింది. So here we find that they were eating and drinking. తినుచు త్రాగుచు ఉన్నారన్నమాట మనం చూస్తున్నాం ఇక్కడ. In the Greek, because New Testament is written in Greek, but the Greek word you see, they were keep on eating. మరి గ్రీక్ భాషలో నూతన మంది రాయబడింది. అక్కడ చూసినట్టయితే గ్రీక్ భాషలో వారు తింటూనే ఉన్నారనే మాట రాయబడింది. And they were keep on drinking. తాగుతూనే ఉన్నారనే మాట It's రాయబడింది. not a one time. They were daily, they were keep on eating only and drinking only. ఒకసారి కాదు ప్రతిదినం కూడా తింటూ తాగుతూ ఉన్నారని. So eating, we know that how we eat. మరి మనం తినడం మనకు తెలుసు కదా ఎట్లా తింటాం మనం. Day for yesterday in the newspaper, Deccan Chronicle it has come. మరి మొన్నటి దినాన డెక్కన్ క్రానికల్ ఒక న్యూస్ వచ్చింది. Nizamabad, there is a marriage that caterer refused to serve mutton curry. నిజాంలో ఒక వివాహం జరిగింది. అక్కడ క్యాటరింగ్ చేసే వ్యక్తి మటన్ సర్వ్ చేయడానికి ఆయన ఒప్పుకోలేదు. Many people were fighting, many people were injured. They took photo and put in the paper. Injured. ఎంతోమంది దానికోసం మరి వారు కొట్లాడుకుని దెబ్బలు కూడా తగిలిన వాళ్ళకి ఫోటో కూడా వచ్చింది పేపర్లో. భోజనం తినడం బదుల దెబ్బ తిని వచ్చారు. వాట్ ఈస్ ద రీజన్? దానికి కారణం ఏంటి? Eat, we must eat. తప్పక తినాల్సిందే. You know that when we go to marriages, how we eat? మ్యారేజ్కి వెళ్తే ఎట్లా తింటాం మనం? How many helpings you do? All are seeing, once you will take little. When they are not there, go to another place, take another. And they are not there, go to another place. Though you are not vegetarian, you will go to vegetarian also and taste. Is it true or not? We were eating and drinking always. Eat more, excess. మరి అవసరం దానికంటే ఎక్కువగా తింటూనే తాగుతూనే ఉంటారు. So that is in the what we are doing now. What they did in that time, we are doing now. ఆ రోజులు వారు చేసింది ఇప్పుడు మనం కూడా చేస్తున్నాం. And married wives. It's written married wives. మరి భార్యల్ని అనేక మంది భార్యలు చేసుకుంటే మనం Not చూస్తున్నాం. married wife, not singular. Wives unda? భార్యలను English. They married wives. That means more than one wife. ఒక్కరికంటే ఎక్కువ మంది భార్యలు చేసుకుంటే మనం చూస్తున్నాం. Married wives. That means who is the man who married the
highest number of wives? అందరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకున్నారు ఎవరున్నారు? King Solomon. Right. How Solomon. many wives? ఎంతమంది ఉన్నారు సాల్మన్కి భార్యలు? 700 wives. 700 మంది ఉన్నారు భార్యలు. How many concubines? ఉపపత్నులు కూడా ఉన్నారు కదా, Side stepping. ఉపపత్నులు 300. 1 Kings chapter 11 verse 3. మొదటి రాజులు 11:3 మాట మనం చూస్తాం. So we find that King Solomon had married 700 wives, princes, and 300 concubines. సొలొమోన్ రాజు 700 మంది రాజకుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు, 300 మంది ఉపపత్నులు కలిగి ఉన్నాడు. Most of these wives are from other nations, other worshippers of other gods. ఈ భార్యలు అనేక మంది ఇతర దేవతలను పూజించేవారు. So we may find that this is normal. Eating and drinking, getting married, people are getting married. Now also yesterday, overnight they put a taka marriage. It's going on. What's wrong in that? మనం అనుకోవచ్చు తినడం తాగడం అది సాధారణమే కదా, పెళ్లి కూడా చేసుకుంటారు, అది కూడా సాధారణ కదా అని అనుకుంటాం. But that is not our life only. అయితే అదే జీవితం కాదు. But the Lord has warned us in Luke chapter 21 verse 34, let not your heart be overcharged, surfeiting or drunkenness or the cares of the life, because the day will fall on you unaware. లూకాసు వార్త 20వ అధ్యాయంలో మరి ప్రభు చెప్పిన మాట మనం చూస్తాం 14వ వచనంలో, 34వ వచనం. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారాలను మందంగా ఉన్నందున అతను అకస్మాత్తుగా వీని వచ్చినట్టు రాకుండా మీ విషయమే జాగ్రత్తగా ఉంటుంది. So here we find that the eating and drinking and the cares of the life is connected to the coming of Lord Jesus. కాబట్టి యొక్క తినడం తాగడం ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడికి అవి కనెక్ట్ అయి ఉంటున్నాయి. So we must see that take heed. Lord said, take heed. కాబట్టి జాగ్రత్తగా ఉండని ప్రభువే చెప్తున్నాడు ఇక్కడ. Take the caution. Be not ignorant. Be understanding. అర్థం చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, నిర్లక్ష్యంగా ఉండొద్దు అంటున్నాడు ఆయన. So we must see what was happening in the Noah's time. Eating, drinking, marrying. Today also happening. Same in excess. నోవహు దినాల్లో జరిగినట్టుగానే తినడం తాగడం పెళ్లికి ఇవ్వడం ఇదంతా కూడా ఎంత ఎక్కువగా జరుగుతోంది. And in verse 26 we find that one more additional information. In the days of Son of Man it is written. మరి 26 రోజులు మరొక మాట మనం చూస్తాం, మరి మనుష్య కుమారుడు దినాల్లో అనే మాట మనం చూస్తాం. దినాలు ఆర్ దినములు. దినములు means is it one day or more than one day? More than. Is the coming of the Lord is one day or more than one day? దేవుని రాకడ ఒక దినం జరుగుతుందా, అనేక దినాలు జరుగుతుందా? Then how they have written that the days of the Son of Man? మరి ఎందుకు మనుష్య కుమారుడు రాకడ దినాలు ఎందుకు రాయబడింది? అయితే How we can understand? Bible cannot tell wrong things, wrong conflicting things. It will not tell. బైబిల్లో అటువంటి వేరు వేరు అర్థాలు వచ్చేట్టుగా బైబిల్ ఎప్పుడు కూడా రాయబడదు. In the days, see if you go to Genesis chapter 1 verse 5, and it became evening and morning and became the day 1. It is written Genesis chapter 1 verse 5. అది కానీ 1:5 రోజులు మనం చూసినప్పుడు ఉదయం సాయంత్రంగా ఒక దినం అయిన మాట మనం చూస్తాం. And if you read the same chapter, all the 6 days, it is written the evening and morning became a day, or second day, third day, fourth day, sixth day. అది ఆ అధ్యాయం కూడా చదివినప్పుడు సాయంకాలం ఉదయం అనే మాట పదే రాయబడుతుంది, ఒక దినం అయిందనే మాట కూడా రాయబడుతుంది. And for Jewish people, it is a day, for evening to morning, a day. యూదులకి సాయంకాలం నుంచి ఉదయం వరకు ఒక దినంగా ఎంచుతారు వాళ్ళు. And also Lord Jesus Christ said, don't you have 12 hours in the daytime? అందుకే ప్రభు అంటాడు, మరి పగలు 12 గంటలు మీకు లేవా అంటారు ప్రభు. That is in John's Gospel chapter 11 verse 9 it is said, don't you have 12 hours in the day? యోహాను సువార్త 11:9 మాట మనం చూస్తాం ప్రభు చెప్పిన మాట. So it is inclusive of that evening sunset to sunrise, and after the sunrise to sunset, 24 hours for us. కాబట్టి సాయంకాలం సూర్యుడు అస్తమించే సమయం నుంచి ఉదయం సూర్యుడు వచ్చే వరకు సాయంత్రం తిరిగి సూర్యుడు అస్తమించే సమయం వరకు 24 గంటలు మనం చూస్తున్నాం. In the Jewish culture it is days, that is night, and also the daytime it is included. అయితే యూదా వారి సంస్కృతిలో అది దినాలుగా చెప్పబడుతుంది, అంటే పగలు రాత్రి కలిపి వారికి ఒక దినంగా లేదా దినములు అనే మాట రాయబడుతుంది. How you approve it or how you attest it, how will you understand? దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? See, when the Lord comes, it is going to be only one day and it's going to be instant. అకస్మాత్ ఒకేసారి ప్రభు రాకడ జరుగుతుంది. In the Luke from 36, same chapter 36 onwards, if you read, 2 people will be in the bed, one will be taken, one will be left behind. లోకసోత తిరిగి మనం చదువుకుంటూ వెళ్ళినట్టయితే ఇద్దరు పడక మీద ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. In the night, that means the night time, one is taken out, it is the night time. రాత్రి సమయంలో ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు విడిచిపెట్టబడుతున్నారు. And 2 women will grind in the mill, one will be taken, one will be left out.
ఇద్దరు స్త్రీలు మరి ఆ తిరుగులు విసురుతూ ఉంటే ఒక స్త్రీ ఎత్తబడుతుంది, ఒక స్త్రీ విడిచిపెట్టబడుతుంది. It's a morning because Jewish people they do the preparation for the day's meal. Morning only they grind fresh unleavened bread they will make. ఇది ఉదయకాల సమయం కాబట్టి బ్రెడ్ కోసం వారు ఆ రీతిగా ఉదయకాలం పనిచేస్తూ ఉంటారు. And two people in the field, one will be taken, one will be left behind. అదే కాకుండా మరి పొలంలో ఇద్దరు వ్యక్తులు ఉంటే ఒకళ్ళు ఎత్తబడుతున్నారు, ఒకరు విడిచిపెట్టబడుతున్నారు. That is the middle of the day, maybe noon. అది మధ్యాహ్న కాల సమయం. So you find night, early morning and noon. కాబట్టి రాత్రి మరి ఉదయకాలం మధ్యాహ్న కాల సమయం కూడా. When you have noon, what is the time in USA? మనకి మధ్యాహ్న కాల సమయం మరి యూఎస్లో ఏం సమయం అవుతుంది? When you have daytime, it is a night time there. మనకి పగలైతే వరకు అక్కడ రాత్రి అవుతుంది. Somewhere in the African countries, it may be early morning. ఆఫ్రికా దేశంలో కొన్ని చోట్ల అది ఉదయకాలం అవ్వచ్చు. If the Lord comes, all the people in America, India and Africa, everybody will be taken up, isn't it? ప్రభు వచ్చినట్టయితే మరి ప్రపంచంలోని ప్రతి వ్యక్తి కూడా ఎత్తబడాలి కదా, అందరూ ఎత్తబడాలి కదా. That is why it's in the days of the Son of Man, it inclusive of night time and the daytime. అందుకే ప్రభు యొక్క మరి రాకడ దినముల్లో అని ఎందుకు రాయబడిందంటే అది దానిలో పగలు రాత్రి కూడా ఉందని చెప్పడానికి. So when you read the Bible very carefully, you understand even every small letter which is added, you please give impression or importance to that. కాబట్టి చాలా జాగ్రత్తగా దేని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఒక చిన్న మాట, ఒక అక్షరం ఉన్నా కూడా ఎందుకు ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. So right, in the days of Noah, there was transhumanism and there were wickedness, evil and also corrupt and violence was there. కాబట్టి నోవా దినాల్లో ట్రాన్స్ హ్యూమనిజం ఉంది, చెడుతనం ఉంది, దుష్టత్వం ఉంది. And they were eating, drinking and marrying. తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. Now what Noah did? మరి నోవా ఏం చేశాడు? Hebrews chapter 11. Peter, 2 Peter. రెండవ పేతురు, You see that what it is. 2 Peter chapter 2 verse 5. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి ఏడుగురిని కాపాడెను. What Noah did? He preached righteousness. మరి నీతిని ఆయన ప్రకటించాడు నోవాహు. In those days there was no gospel, ఆ రోజుల్లో but మరి he preached the righteousness of God. ఆ రోజుల్లో సువార్త లేదు, అయితే మరి నోవాహు నీతిని గురించి, దేవుని యొక్క నీతిని గురించి ప్రకటించాడు. What is the righteousness of God? దీని యొక్క నీతి అంటే ఏంటి? God is love. దేవుడు ప్రేమ స్వరూపి. 1 John chapter 4 verse 8. God is love. మొదటి యోహాను 4:8 వచనం, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమై ఉన్నాడు. And because God is loving, he gave almost 100 years. When the ark was in building, he preached righteousness for 100 years. మరి దేవుడు ఎంతో మరి ఆయన ప్రేమ గలవాడు కాబట్టి ఆ యొక్క ఓడ ఆయన మరి నిర్మిస్తుండగా 100 సంవత్సరాల సమయం ఇచ్చాడు ఆయన. That is God's love. అది దేవుని యొక్క ప్రేమ. Hebrews chapter 12 verse 29. హీబ్రీ 12:29. Hebrews chapter 12 verse 29. హీబ్రీ పత్రిక 12. Hebrews. అందువల్ల మనం నిశ్చయమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి 29. God is a consuming fire. తెలుగులో ఎక్కడ వస్తుంది తెలియదు. 29. దహించిన వారు. Noah preached God is love, and at the same time God is a fire. He will consume you. దేవుడు ప్రేమ కలిగిన వాడు, అదే సమయంలో ఆయన దహించి అగ్ని కూడా అయి ఉంటున్నాడు. You repent, otherwise God is going to punish. పశ్చాత్తాపడకపోయినట్లయితే దేవుడు తప్పక శిక్షిస్తాడు. We always preach only love. No, God is love, God is gracious, God is mercy. It will come to the end of the day of Lord Jesus Christ. ఎంతో దేవుడు ప్రేమ కలిగినాడు, ఆయన దయా కనికరం కలిగినవాడు, ఇదే చెప్తూ ఉంటాం. అయితే అవన్నీ కూడా ఆయనకు రాకడ వచ్చినప్పుడు అవన్నీ కూడా ఆగిపోతాయి. How vehement is, what is that fire, consuming fire, that time only you know that. మరి దేవుడు దహించి అగ్ని ఉన్నాడని ఆ విషయం అప్పుడే తెలుస్తుంది. Nobody preaches nowadays about the judgment of God. దేవుని తీర్పు గురించి ఎవరు కూడా ఇప్పుడు మరి బోధించడం లేదు. Because it is not a popular message, it is an offending message. People are discouraged. Oh, we should not offend the people. మరి అది ఎంతో మరి ఎవరికి ఇష్టం ఉండదు అది వినడానికి, అంతేకాదు వారికి అఫెండింగ్ అభ్యంతరంగా ఉంటుంది. So it's better you get offended here than to lose going to heaven. కాబట్టి it is better to be get offended here than to lose the heaven. ఇక్కడ అభ్యంతర పడే కంటే పరలోకానికి వెళ్ళడం అది మనకి మంచిది. అట్లా it is better to get offended ఇక్కడ అభ్యంతర పడడం మంచిది than to lose heaven. పరలోకాన్ని మరి కోల్పోవడం కంటే. That you must
whatever it is, you must preach the love of God and also judgment of God, how God is judging everyone. కాబట్టి దేవుని యొక్క ప్రేమ గురించి ఆయన యొక్క తీర్పు గురించి మనం ప్రకటించే వారంగా మనం ఉండాలి. So Noah did that. నోహా పని చేశాడు. So whenever we preach the love of Christ, love of God, and also the judgment of God we must preach. కాబట్టి దేవుని యొక్క ప్రేమ గురించి కనికరం గురించి చెప్పడం మాత్రమే కాదు, ఆయన యొక్క మరి తీర్పు గురించి కూడా చెప్పాలి. And what else he did? ఇంకేం చేశాడు ఆయన? And Hebrews chapter 11 verse 7. ఇప్పుడు 11:7. Hebrews chapter 11 verse 7. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను చూసి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. So it's written, being warned of God, and he built an ark for the saving of his family. దేవుని చేత హెచ్చరింపబడి తన ఇంటి వారి కొరకు రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడు. So here you find obedience to what God commanded. దేవుడు అయితే చెప్పుడు దానికి విధేయత ఇక్కడ మనం చూస్తున్నాం. Second thing, how he took care of the family. రెండవదిగా తన మరి కుటుంబం గురించి ఎంతగా మరి జాగ్రత్త కలిగి ఉన్నాడు మనం He చూస్తున్నాం. wanted to save his family. తన కుటుంబాన్ని రక్షించుకోవాలనుకున్నాడు. That's what Hebrew 11:7 it says, for his family, saving of his family it is written. అందుకే మరి హీబ్రూ 11:7లో తన ఇంటి వారి రక్షణ కొరకు అనే మాట రాబడింది. That means he took care of the family. Same time he was obedient to God, and also he was taking care of the family. దేవునికి విధేయత కలిగి ఉన్నాడు, అదే సమయంలో తన కుటుంబానికి కూడా పట్టింపు కలిగి ఉన్నాడు. We also have to take care of the family, obedient to God and take care of the family. మనం కూడా దేవునికి విధేయత కలిగి ఉండి అదే సమయంలో మరి కుటుంబం పట్ల పట్టింపు కలిగి ఉన్నాం. We should ensure our children are born again. మన పిల్లలు రక్షణ పొందాలనే మరి ఆ కోరిక మనకు ఉండాలి. And our children are obedient to God. మన పిల్లలు కూడా దేవునికి విధేయులై ఉండాలనే అది కూడా మనం కలిగి ఉండాలి. And our children should serve God. దేవుని సేవించేవారుగా ఉండాలి, అది కూడా మనం ఆ కోరిక మనం కలిగి What ఉండాలి. Joshua said? యెహోషువ ఏమన్నాడు? 24:15. As for me and my household, we will serve the Lord. నేను నా ఇంటి వారిని మరి ప్రభువుని సేవిస్తా ఉంటున్నాడు ఆయన. That is including the house, the whole household have to serve the Lord. ఈ ఇంట్లో ఉన్న వారందరూ కూడా దేవుని సేవించేవారుగా ఉండాలి. Did Noah's family serve the Lord? నోవహు కుటుంబం దేవుని సేవించిందా? Yes. Because when the ark was building, his sons and daughter-in-laws, wife, they all helped. ఆయన ఓడ నిర్మిస్తున్న సమయంలో కొడుకులు కోడళ్ళు కూడా ఆయన సహాయం చేశారు. It was a nuclear family. అది కలిసి మరి ఐక్యత కలిగిన కుటుంబంగా మనం చూస్తున్నాం. Now that word is obsolete in the present generation. అయితే ఈ రోజుల్లో మరి న్యూక్లియర్ ఫ్యామిలీ లేదా సమిష్టి కుటుంబం అంటే Most అదంతా hated word in the present world, nuclear family. ఈ రోజుల్లో ఆ యొక్క మాట ఎవరికి కూడా ఇష్టం లేదు. Most hated word, nuclear family. ఎంతో ద్వేషించేదిగా ఉంటుంది ఆ మాట. What is nuclear family? న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి? Husband, wife, children or sons, daughter-in-laws, daughter, son-in-law, all living together. తల్లిదండ్రులు, కొడుకులు, కోడళ్ళు వాళ్ళందరూ కలిసి ఒకచోట జీవించడం. They did not leave the parents and go and live other places. మరి తల్లిదండ్రులు వదిలిపెట్టేసి వేరే చోట్లకి వెళ్ళడం లేదు. That's why Noah could build a ark and save those people. అందుబట్టి నోవహు మరి ఓడ నిర్మించి వారిని రక్షించగలిగాడు. How do you know that? ఎట్లా చెప్పగలవు అది? How do you know that they were staying with Noah and helping him? నోవహుతో కలిసి వారు జీవిస్తూ ఆయనకు సహాయం చేసిన ఎట్లా చెప్పగలవు? Genesis chapter 7 verse 1. ఆదికాండం 7:1. Read. Genesis chapter 7 verse 1. ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఇంట చూసుకుని కనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించుడి. In English it is written, you and your household please come. నీవును నీ ఇంటి వారును అనే మాట చూస్తున్నాం ఇక్కడ మనం. English చెప్తుంది come. Come. ప్రవేశించిన you enter, but in English it is said please come. Come thou and thy house. Come thou and thy household. ఇంగ్లీష్లో అయితే మరి మీరు నువ్వు ఇంటి వరకు రండి అని రాయబడింది. Randi. Suppose somebody has come to the house, your house, what will you say? ఎవరైనా ఇంటికి వస్తే ఏం చెప్తారు మీరు? Please come. That means those who are in front of you, those who are with you only, you will invite them to come in. నీ ముందు ఎవరైతే ఉన్నారో వారిని లోపలికి రండి అని ఆహ్వానిస్తాం. That shows that Noah's family was a nuclear family and the people were staying together and the Lord said, you come. Go on. అది ఏం చూపిస్తుందంటే మరి నోవహు కుటుంబం అంతా కూడా ఉమ్మడి కుటుంబంగా ఉంది, అంచేతనే మీరు ఇంటి వారు రండి అని అక్కడ రాయబడింది. Now opposite to that, what happened to Lot? దానికి వ్యతిరేకంగా లోతు గురించి ఏం జరిగింది? You see that Lot chapter 19. ఆదికాండం 19వ అధ్యాయంలో మనం చూస్తాం లోతు గురించి. Verse 19 verse 12. 19-12. లోతుతో అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరెవరున్నారు?
నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. You go and call your son-in-laws. మనం వెళ్ళి నీ అల్లుడిని కూడా పిలువు అని చెప్తున్నారు ఇక్కడ. That is the present case. People don't live with the parents now. They want to live others away from them. That is what Lot's family has done. The angel told, go and call. That means they are not with Lot. ఈ రోజుల్లో కూడా అదే జరుగుతుంది. లోతు ఏ రీతిగా మరి అల్లుడు అక్కడ లేరు, అక్కడ వెళ్ళి పిలవమంటున్నాడు. అదే రీతిగా ఈరోజు కూడా జరుగుతుంది. Lot's family children were saved. లోతు పిల్లలు రక్షింపబడ్డారు. The son-in-laws of Lot were perished in the fire. అయితే అల్లుళ్ళు ఆ అగ్నిలో వారు నాశనం అయిపోయారు. You see this, the difference between the family values. మరి కుటుంబ విలువల్లో ఉన్న తేడా ఇక్కడ మనం This is చూస్తున్నాం. what happened in the last days. ఆఖరి దిన అంత్య దినాలు ఇదే జరుగుతుంది. So, Lot's family, Noah's family was very particular about his family. కాబట్టి నోహ్ ఫ్యామిలీ, లోత్ ఫ్యామిలీ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. And because of that, we are alive. మరి దాన్ని బట్టి మనం కూడా ఈరోజు జీవించి ఉన్నాం. One of the sons of, our forefathers are Noah's children. మరి మన పితరులు వారు నోహ పిల్లలుగా ఉన్నారు కాబట్టి మన ఇష్టలు మనం ఉన్నప్పుడు. So, Noah took care of the family. నోహ తన కుటుంబాన్ని గురించి జాగ్రత్త కలిగి ఉంటున్నాడు. How you take care of your family? నీ కుటుంబం గురించి నువ్వు ఎట్లా మరి జాగ్రత్త తీసుకుంటావు? You give the first priority to God? మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. Are you obedient to God? దేవునికి విధేయుడిగా ఉన్నావా? Are you faithful to God? దేవుని యందు నమ్మకం కలిగి ఉంటున్నావా? What is your నమ్మకత్వం కలిగి ఉన్నావా? priority in the life? నీ జీవితంలో అన్నిటికంటే ప్రాధాన్యమైనది ఏంటి? What will be the first place in your life? నీ జీవితంలో మొదటి స్థానం దేనికి ఇస్తున్నావు? Obedience to God and take care of your family. దేవునికి విధేయత చూపించి నీ కుటుంబాన్ని గురించి నువ్వు పట్టింపు కలిగి ఉండు. Your family values. కుటుంబ విలువలు. When you come to table, it's a family affair. మరి బలను సమీపించినప్పుడు అది కూడా ఒక కుటుంబంలో జరిగే పని. అది కూడా Lord has instituted the table with his own people, with 11 or 12 disciples. He called and sat in the table. Matthew chapter 26 verse 20. మత 20 మనం చూస్తాం. ప్రభు తన వారిని మాత్రమే పిలిచాడు బల్లో పాల్గొన్నారు తన శిష్యులు. He sat with the 12. It is written in chapter 26 verse 20. 26 12 మందితో కలిసి కూర్చున్నాడని చూస్తాం అక్కడ. So it is a close affair, a family affair. అదొక కుటుంబ కార్యక్రమంగా ఉంటుంది. He has not instituted the table publicly. He has not told the people in the public. ఏదో పబ్లిక్ ప్లేస్లో పెట్టి అందరినీ రమ్మని పిలవలేదు. See, when he told about the eating of the flesh and the drinking of the blood publicly, what has happened? అది బహిరంగంగా అందరి మధ్య చెప్పినప్పుడు ఆ మాట, నా శరీరం నా రక్తం తినని చెప్పినప్పుడు ఏం జరిగింది అక్కడ? John's Gospel, Lord said publicly to people, unless you eat my flesh, drink my blood, you don't have life in you. He said, Lord said. యోహాను సువార్తలో బహిరంగంగా అని చెప్పాడు, మీరు నా శరీరం తిని నా రక్తం తాగితేనే కానీ అనే మాట అని చెప్పారు ఆయన. So, after hearing that, what the people they did, the disciples? ఆ మాట విన్నప్పుడు వాళ్ళు ఎట్లా ప్రవర్తించడానికి స్పందించారు? It's a hard saying. Who will follow this? Who will hear it? ఇది ఎంతో కఠినమైన మాట, దీన్ని ఎవరు అనుసరిస్తారు అన్నారు. From that day onwards, many of the disciples did not follow, went back, did not follow Jesus. ఆది నుంచి అనేక శిష్యుల్లోనే అనేక మంది వెనక్కి తిరిగి మరొకసారి ప్రభువుని వెంబడించలేదు. You see that John's Gospel, chapter 6, verse 66. యోహాను 6:66 మాటలు మనం చూస్తాం. From that day onwards, they left following Jesus and they rejected. ఆ దినం నుంచి ప్రభువుని వెంబడించడం మానేస్తారు వారు. When the Lord sat with the 12 people in the table, instituted the table, he gave a chance to examine themselves. మరి ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులు కూడా 12 మంది కూడా తాము పరీక్షించుకోవడానికి ఆయన సమయం ఇచ్చారు. How? ఎట్లా ఇచ్చారు ఆయన? He told that one of you going to betray me, he said. ఆయన అన్నాడు, మీలో ఒకరు నన్ను అప్పగిస్తాడని చెప్పాడు. And shock put in this. So they began to ask themselves, is it I? Is it you? Is it them? They began to inquire because exceedingly sorrowful it is written. Same chapter 26. ప్రభు ఆ మాట చెప్పినప్పుడు మత 26లో ఆ మాట విన్నప్పుడు వారు ఎంతో మరి ప్రభు నేనని ఎంతో దుఃఖపడినట్టుగా అక్కడ చూస్తాం మనం. Everybody started asking, is it I? Examining themselves, is it I? Is it me? And asked the Lord also, is it me? నేనని వాళ్ళు తమ పరీక్షించుకున్నారు, ప్రభుని కూడా అడిగారు. And Judas also came to Lord and said, Lord, is it I? యూదా కూడా వచ్చి అడిగాడు ప్రభుని, నేనా అని. Lord said, yes. ప్రభు నువ్వే అని చెప్పాడు. You have said it, yes. అవును ప్రభు నువ్వే అని చెప్పాడు ప్రభు. Even after examining himself, even after taking part in the table of the Lord, he went and betrayed.
మరి తను పరీక్షించుకున్నాడు, ప్రభువుని కూడా అడిగిన తర్వాత కూడా దానిలో పాలు పొందాడు. This is the same condition now also in our midst. మన మధ్య ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. We give the word of God gives a caution, and the Lord says that please examine yourself. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది, నిన్ను పరీక్షించుకోని చెప్తా ఉంది. Examine whether you are worthy or not, whether discerning the body of Lord, are you discerning or not. యోగ్యుడు అని కాదా, ప్రభు శరీరాన్ని వివేచిస్తున్నావా లేదా అని కూడా మరి పరీక్షించుకోమని చెప్తా ఉంది. Regarding this matter, how many people, how they are, regarding the table, how they behave. మరి టేబుల్ గురించి ఏ రీతిగా స్పందిస్తున్నారు అనేక మంది. Verse 30, 11:30, 1 Corinthians, many are weak, many are sick, many are asleep. అనేక మంది బలహీనులు, అనేక మంది రోగులు, అనేక మంది చాలా నిద్రిస్తున్నారనే మాట రాబడింది. If it is not there, Lord would not have written that for us. మరి ఆ రీతిగా జరిగి ఉండకపోతే మన కోసం ఈరోజు అది రాసిపెట్టి ఉండేది కాదు. It is going to happen, or it was happening in the Paul's time, and it is happening now also. That is why it is kept for us. పౌలు దినాల్లో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది కాబట్టి మన కోసం అది రాయించబడింది. So are we weak? మనం బలహీనంగా ఉన్నామా? Are we sick? మనం రోగులుగా ఉన్నామా? Are we asleep? నిద్రిస్తున్నామా? Like that I told when the message started, some people are sleeping. మరి ఇందాక మన మెసేజ్లో మనం చూసిన కొంతమంది నిద్రపోతూ ఉన్నారు. That is physical sleep. అది భౌతికంగా నిద్రపోవడం. But if you are spiritually sleeping, that's very dangerous. అయితే ఆత్మీయంగా నిద్ర కలిగినట్టయితే అది చాలా ప్రమాదకరమైనది. You don't discern the body of Lord Jesus Christ, discern the blood of Lord Jesus Christ. ప్రభు యొక్క శరీరము రక్తం అని వివేచనకు లేకుండా ఉంటున్నారు. Take it very easy. Nothing will happen to me. Last week I took and I lived my own life. Nothing happened to me. It will not happen. Nothing will happen to you now. పోయిన వారం జరిగింది, దానిలో పాలు పొందని ఏం జరగలేదు, ఇప్పుడు కూడా అంతే మనల్ని పాలు పొందుతాను అనుకుంటున్నారు. In the Romans chapter 8 verse 1 we say there is no condemnation now. I take that word now. Now there will not be any condemnation. When you stand before the Lord, that time you will be condemned. Then you say amma and appudu kottukondi labam ledhu. రోమ 8:1 చెప్పిన రీతిగా తీర్పు అనేది ఇప్పుడు జరగడం లేదు కాబట్టి, అయితే ప్రభు రాకడలో ఆయన దినంలో I decipher like that. How you understand, it's up to you. సోదరు ఆ రీతికి అర్థం చేస్తున్నారు, మీరు ఏ రీతికి అర్థం చేస్తున్నారు అది మీకే వదిలి. So nothing has happened, so I will take as usual. Please do not be having that attitude. ఇంతకుముందు ఏం జరగలేదు, ఇప్పుడు కూడా ఏం జరగదని అటువంటి ఆలోచన కలిగి ఉండొద్దు. God is a consuming fire. ఆయన దహించు అగ్ని ఉంటున్నాడు. And God is same time now. అంతే కదా, అదే సమయంలో ప్రేమ కలిగిన వాడు. He is giving warning. మరి హెచ్చరిస్తున్నాడు. At the same time he is giving opportunity to examine ourselves, repent, separate our things. అదే సమయంలో పశ్చాత్తాపడి సరి చేసుకోవడానికి అవకాశం కూడా ఇస్తున్నాడు. The body of Lord Jesus Christ is holy. ఆయన యొక్క దేహం, అది శరీరం పరిశుద్ధమైంది. And the blood of Lord Jesus Christ is holy. ఆయన రక్తం కూడా పరిశుద్ధమైంది. And those who take part in the table must be holy. Then only it will coincide with that. It will adopt to your body. అందులో పాలు పొందేవారు కూడా పరిశుద్ధంగానే ఉండాలి. అప్పుడే మీ యొక్క శరీరానికి అది వస్తుంది. Suppose some dead person is there, they go and pour milk in the body. Have you seen a dead body? They are pouring milk in the mouth. ఒక చనిపోయిన వ్యక్తి నోట్లో పాలు పొడి ఎవరైనా చూసారా? Or a man about to die in 1 or 2 seconds is going to die, they will pour milk. Kada? That alavat is there not? ఒక 2 నిమిషాలు చనిపోతున్న వ్యక్తికి కూడా మరి వెళ్ళి పాలు పోస్తుంటారు నోట్లో. And they will give food, come on, eat, drink milk. Will they eat and drink? ఆహారం కూడా పెడతారు, తినమని. వాళ్ళు తింటారా, A తాగుతారా? spiritually dead person cannot eat the body of Christ and drink the blood of Lord Jesus. అదే రీతిగా ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తి కూడా ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు It పొందలేడు. will come out, it will come out of him. It will not have any effect. దాని వల్ల అతను ఎటువంటి ప్రతిఫలం కూడా ఉండదు, అది బయటకు వచ్చేస్తుంది. So Noah took care of the family. Lord took care of his church. కాబట్టి నోహు Come together. You remember me. నోహు తన కుటుంబాన్ని గురించి జాగ్రత్త కలిగి ఉన్నాడు. ప్రభు కూడా తన సంఘాన్ని గురించి ఆయన ఎంతో జాగ్రత్త కలిగి ఉంటున్నాడు. As in the days of Noah, so shall be in the days of the Son of Man. నోహు దినాల్లో జరిగినట్టుగానే మనుష్య కుమార్ దినాల్లో కూడా జరుగుతుంది. I have very clearly told what has happened in those days, what is happening now in our midst. I have told clearly. ఎంతో స్పష్టంగా ఆ రోజులో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది స్పష్టంగా మనకు చెప్పబడింది. So let us separate our things. Let us get ready. When the Lord appears, we say, Lord, here I am coming. I am going. మన విషయంలో మనం సరి చేసుకుని ప్రభు రాకడ వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షమైన ప్రభువా నేను వస్తున్నానని చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. So let us examine ourselves. మనం Take part in the Lord's table. పరీక్షించుకొని బలలో పాల్పొందాం.